పార్టీ కంటే తామే గొప్ప అనుకున్న వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్టీలో లేకుంటే తనను ఎవ్వరూ పట్టించుకునే వాళ్లే కాదని చెప్పారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహకారంతోనే కరీంనగర్ మేయర్తో పాటు బైంసా, నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్లను కైవసం చేసుకోగలిగామని చెప్పారు. ఇక ప్రజా తీర్పుకు భిన్నంగా సీఎంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చేసిన కుట్రలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లే తిరుగుబాటు చేసి స్వచ్ఛందంగా కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో తటస్థంగా నిలిచి సహకరించారన్నారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా ఆ పార్టీ పనైపోయిందని చెప్పారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తున్నారన్నారు సంజయ్. లాస్ట్ ఇప్పుడు 7 కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ గెలవలేదు. వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో 0. ఈ 2 పార్టీలు అవుతాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ శక్తివంతంగా తయారవుతుంది. కాబట్టి ఇవాళ ఇక తెలంగాణ కార్యక్రమం ఒక జోష్, ఒక ఆవేశం, ఒక ఆలోచన, ఒక ఉత్సాహపరం వచ్చింది. వాళ్ళు ఎట్టి బస్సులో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చజరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ ఒక్కటే అనే విషయాన్ని ఇవాళ ప్రజల ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 100% గెలిచేది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు మనం పక్కన చెప్తున్నాం. కానీ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా మన పార్టీ 100% నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, నితిన్ నబీన్ గారి నాయకత్వంలో, రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం అవుతున్నాం. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకుంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలు తెలిసిపోయింది. కానీ ఏ పార్టీని ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంకా 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రజలు శీతకాలం మీకు ఉండాలి. ప్రజలను ఎట్లా అవస్థ పెడుతారో ప్రజలు ఆ కోపంతో ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ ఒక విశ్వాసం, భరోసా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలు మనల్ని ఆశీర్వదించారు. అనేక ప్రాంతాల్లో మనం గెలిచాం. మన ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి ఈ ఉత్సాహంతో మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 100% అందరం కష్టపడి పనిచేయాలి. మనం గెలిస్తే మన పని కాదు. మన లక్ష్యం రాష్ట్ర రాజధాని అయినటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం పక్కా గెలవాలి.